ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనం, అంటే చివరి వచనం. పర్వతములను నిరూపించువాడును, గాలిని పుట్టించువాడును ఆయనే. ఉదయమున చీకటి కమ్ము చేయువాడును, మనుషుల యోచనలు వారికి తెలియచేయువాడును ఆయనే. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద సంచరించు దేవుడును, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. పాత నిబంధన గ్రంథంలో ఈ పేరు చాలా ఎక్కువ సార్లుగా కనిపిస్తుంది. చాలా చోట్ల మనం చూసినట్లయితే మొదటి సమూయేలు 1వ అధ్యాయం 3 నుంచి స్టార్ట్ అవుద్ది ఈ పేరు. అక్కడి నుంచి సైన్యములకు అధిపతియగు యెహోవా, ఇజ్రాయేలు దేవా, యాకోబు దేవా అని పిలిచే ముందు ఈ పేరు చాలా చోట్ల కనిపిస్తుంది. సైన్యములకు అధిపతి అంటే మనం ఆరాధించే దేవుడు తనకింత గొప్ప సైన్యం ఉందని అర్థం. ఆ సైన్యాలకి అన్నిటికీ అధిపతి అంటే రాజు అని అర్థం. కీర్తనలు 24లో కూడా, కీర్తనలు 24లో 7వ వచనంలో, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించున్నట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? బలశౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. 10వ వచనంలో, మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతియగు యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. మనం ఆరాధించే దేవుడు బలశౌర్యములు గలవనివాడు, యుద్ధశూరుడు. ఆయన కింద పరలోక సైన్యం ఉంది. ఆయన సృష్టించిన సృష్టి కూడా ఆయన చెప్పినట్లు చేస్తాయి. మనం కీర్తనలు 148లో 148వ కీర్తనలో, యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థల నివాసులారా ఆయనను స్తుతించుడి, ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. అంటే దూతలు, దేవదూతలు ఆయన సైన్యం. మనం ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం చూస్తే కోట్ల కొలది దేవదూతలు స్తుతించడం యేసు ప్రభువారిని చూస్తున్నాం. మనకి ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయం 4వ వచనంలో, మూడిటికి ఒకరు పడిపోయిన దూతలైతే మూడిటికి ఇద్దరు పరలోకంలో దేవుని చెప్పిన మాటను బట్టి నడుచుకునే దూతలు. మీరు ఒక వచనం చదవండి, అది పడిపోయిన దూతలు మూడికి ఒక వంతే. చదవండి, ప్రకటన గ్రంథము 12:4. ఇది పడిపోయిన దేవదూతల్లో దేవుడు దేవదూతలను సృష్టించాడు. కొంతకాలానికి అపవాది గర్వం వలన తనతో పాటు ముగ్గురికి ఒక దేవదూత కిందకు వచ్చేసారు. అంటే ఇద్దరు, ఇంకా ముగ్గురికి ఇద్దరు మన దేవుని సేవించే వాళ్ళే.
ఆయన ఈ దేవతలందరినీ కూడా వివిధ రకాల పరిచర్య కోసం వాడుకుంటాడు. మనకు బైబిల్ గ్రంథంలో ఒక ఇద్దరు దేవదూతల పేర్లు కనిపిస్తాయి. గబ్రియేలు. ఈ దేవదూత, వీళ్ళు చాలా ప్రధాన దేవదూతలు. ఈ దేవదూత ఏం చేస్తాడంటే సమాచారం అందిస్తాడు. యేసు ప్రభువారు పుట్టినప్పుడు మరియకి ప్రత్యక్షమై ఒక సమాచారం తెచ్చావు, దయాప్రాప్తురాలు నువ్వు, ప్రభువు నీకు తోడై ఉన్నాడు, నువ్వు గర్భవతి కుమారుని కంటావు అని యేసు అని పేరు పెడతావు. అంటే దేవుడు ఈ దేవదూతకు ఏం చెప్పాడు? నువ్వు మరియకి వెళ్ళి ఈ వర్తమానం చెప్పంటే దేవదూతలు ఏం చేస్తున్నారు? ఆ వర్తమానం తెచ్చిస్తున్నారు. లూకా సువార్త 1:19 కూడా జకర్యాతో మీరు చదవండి ఆ మాట. లూకా సువార్త 1:19. సరిపోతుంది. ఈ దేవదూత అంటే అదే గబ్రియేలు జకర్యాకు కూడా ఒక సువర్తమానం చెప్తున్నాడు. ఏంటంటే వృద్ధాప్యంలో నీకు నీ భార్య అయిన ఎలిజబెత్కి ఒక కుమారుడు కంటావు, అతనికి యోహాన్ అని పేరు పెడతావు, ఆయన జాన్ ద బాప్టిస్ట్. సో మన దేవుని కింద చాలామంది దేవదూతలు ఉన్నారు, ఆయన సైన్యం. ఆ దేవదూతలు ఏం చేస్తారంటే కొంతమంది వర్తమానం ఇలా పంపుతూ ఉంటారు, ఇలా మెసెంజర్స్ అంటారు. వర్తమానం ఆ భక్తునికి తెలియచి అంటే చెప్పొస్తారు. ఆ తర్వాత యుద్ధం చేసే దేవదూతలు ఉన్నారు. మనం ఆరాధించే దేవుడు ఎంత గొప్పవాడని తెలుసుకోవాలంటే ఆయన ఎవరంటే సైన్యములకు అధిపతి యెహోవా. ఆయన బలశూరుడు. ఈజ్ ద ఆల్ మైటీ గాడ్. ఇందాక మీరు చూసిన ప్రకటన గ్రంథం 12లోనే 7-8 వచనాలు చదవండి. అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలెనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి కానీ గెలవలేకపోయేరి. ఇది ఇక్కడ యుద్ధం ఎవరు చేస్తున్నారు? ఒక దూత, ఆర్కేంజిల్ అంటారు, ప్రధాన దూత. యుద్ధానికి సంబంధించిన డిపార్ట్మెంట్లో ప్రధానమైన దూత మిఖాయేల్. అతని కింద చాలా మంది దూతలు ఉండొచ్చు. సో ఈ దూతలు ఏం చేస్తారంటే మన ప్రభు చెప్పిన మాటనే వింటున్నారు. మిఖాయేలు యుద్ధానికి సంబంధించిన దూత అన్నమాట. యోధా గ్రంథము మనం 9వ వచనంలో కూడా చూస్తే ఈ మిఖాయేలు గురించి ఉంటుంది. చదవండి. యోధా పత్రిక ప్రకటన గ్రంథం ముందు ఉంటుంది, 9వ వచనం. అయితే అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు తెగింపక ప్రభువు నిన్ను గద్దించును గాక అనేది. ఇక్కడ ఏం జరుగుతుంది? దేవుని యొక్క దూతలకి అపవాదితోనూ ఎల్లప్పుడు కూడా మనకు తెలియకుండానే పోరాటం జరుగుతుంది. మన తరపున దేవుని యొక్క సైన్యం అంటే దేవుని దూతలు మనల్ని కాపాడటానికి, మనకు వర్తమానం పంపుతానికి, మన తరపున అపవాది దూతలతో అపవాది యుద్ధం చేస్తానికి ఆయన దగ్గర దేవదూతలని సైన్యం ఉంది. కీర్తనలు 34:7 యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఒక దూత ఉండి వాళ్ళని కావలగాసి రక్షిస్తాడు అని ఉంది. రక్షించబడిన మనకి ఏంటి ఈ దూతలతో రిలేషను అంటే కొన్నిసార్లు మరియలాగా మనకు వర్తమానం తేవచ్చు. చాలా చోట్ల మనం కొర్నేలి నీ ప్రార్థన వినబడింది, ఎవరిచ్చారా సమాచారం? దూత.
హాగరు అరణ్యంలో వెళ్తుంటే ఒక దేవదూత కనపడినట్టుగా చూస్తున్నాం. అక్కడ చూచుచున్న దేవుడని ఆ పేరు పెట్టింది. మనకి గిద్యోన్ని పరాక్రమశాలి అయిన బలాఢ్యుడా అని పిలిచింది ఎవరు? దేవదూత. అయితే మనం ఆరాధించే దేవుడు సైన్యములకు అధిపతియగు యెహోవా. ఆయన మన తరపున, పాత నిబంధనలో ఇజ్రాయెల్ తరపున యుద్ధం చేసిన యుద్ధశూరుడు ఆయన. మోషే ద్వారా ఫరోతో ఆయన అనేకమైన అద్భుతాలు చేయటం చూస్తున్నాం. నేడు సముద్రం ముందొచ్చినప్పుడు నేడు యెహోవా కలుగు చే రక్షణ మీరు చూడండి అని చెప్పడం చూస్తున్నాం. అక్కడ కీర్తనలు 91లో కూడా ఆయన దూతలను మనకి పాదాలకు రాయి తగలకుండా కాపాడుతారు అని ఉంది. చదవండి కీర్తనలు. నేను ఆత్మలన్నింటిలో నిన్ను కాపాడుటకు మనల్ని కాపాడటానికి, మనకేదన్నా ప్రమాదం ప్రయాణాల్లో కానీ మనం క్షేమంగా వస్తానికి మనకు తెలియని ఏం జరుగుతుంది స్పిరిచువల్గా దేవుడు దూతలకు ఆజ్ఞాపిస్తున్నాడు. మనం కాపాడబడుతున్నాం. మన తరపున దేవదూతలు అపవాది వాడి దూతలతో యుద్ధం చేస్తూ ఉంటారు. దానియేలు ప్రార్థన చేసినప్పుడు 10వ అధ్యాయంలో ఇక్కడ కూడా మికాయేలు దూత కనిపిస్తున్నాడు, గబ్రియేలు ఇద్దరు కనిపిస్తున్నారు. దానియేలు గ్రంథము 10వ అధ్యాయం 13 చదవండి. ఎదిరించెను ఆ, రాజుల సముఖమున నేను ఆ, ఆ. మిఖాయేలు ఒకడు నాకు సహాయం చేయవచ్చెను. ఇక్కడ 12వ వచనంలో గాబ్రియేల్ అనే దూత చివరిలో దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని అన్నది గబ్రియేల్ దూత. అయితే వస్తా ఉంటే ఆ దూతకు ఒక ఇబ్బంది వచ్చింది. 13వ వచనంలో పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించాడు. గబ్రియేల్ దూతను ఎదిరించాడు. అక్కడ మిఖాయేలు దూత వచ్చాడు. ఇంకా నేను పారసీకుల రాజు సముఖం నేను నిల్చుండగా ప్రధానాధిపతులలో మిఖాయేలు ఒకడు వచ్చి నాకు సహాయం చేశాడు. యుద్ధం చేస్తుంది మిఖాయేలు, ప్రార్థన చేస్తే మెసేజ్ ఇస్తుంది గబ్రియేల్. సో మనకి ప్రమాదాలు తప్పించడానికి కూడా మనల్ని రక్షించబడిన బిడ్డలను సేవించే దూతలు ఉన్నారు. అదే మనకి హెబెలుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14లో దేవదూతలు ఎవరంటే మనకు సేవ చేసేవారే. చదవండి ఆ మాట. 1వ అధ్యాయము 14వ వచనం హెబ్రీయులకు. వారికి పరిచారం చేయటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? అది మనకి సేవ చేస్తానికి మన దేవునికి దగ్గర దేవదూతల యొక్క సైన్యం ఉంది. అది మన ప్రార్థన వినటానికి వినపడిందని చెప్తానికి అవ్వచ్చు, వర్తమానం అవ్వచ్చు, మన తరపున అపవాది యొక్క దురాత్మల సమూహంతో యుద్ధం చేస్తానికి అవ్వచ్చు. ఏదైనా ప్రయాణాలకు వెళ్తే మనం క్షేమంగా తిరిగి వస్తానికి, ఆయా ఆపదల నుంచి ప్రమాదాల నుంచి మనం తప్పిస్తానికి అవ్వచ్చు. ఇది మనం క్షేమంగా ఉంటున్నాం అంటే దాని వెనుక జరుగుతుంది. ఈ గ్రహింపు మనకు ఉండాలి. మనం క్షేమంగా దూర ప్రాంతం వెళ్ళి వస్తున్నామంటే దేవుని కాపుదల. ఎలా అంటే దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తున్నాడు.
ఫలానా బిడ్డను జాగ్రత్త చూసుకొని. సో మనము ఆరాధించే దేవుడు 2 కెరూబుల మధ్యన ఉన్నాడని లేఖనం చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం నిర్గమాకాండంలో మోషేకి దేవుని మందసాన్ని చేయమన్నప్పుడు అక్కడ 22వ వచనం చదవండి. 25వ అధ్యాయం 22 నిర్గమాకాండము. అక్కడ నేను కలుసుకొని మరణాపీఠము మీద నుండి శాసనములు గల మందసము మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలీయుల నిమిత్తము నీకు ఆజ్ఞాపించు సమస్తము నీకు తెలియచెప్పేదను. అదే మన దేవుడు పరలోకంలో కెరూబుల మధ్య ఆసీనుడై ఉన్నాడు, రాజుగా కూర్చొని. ఇది మనం రేపు వెళ్ళిన తర్వాత పరలోకంలో చూసేది. మోషేకు చెప్తున్నాడు, ఆ 2 కెరూబులు పరలోకంలో ఉన్న మాదిరిని నువ్వు ఇక్కడ చెయ్యి, ఆ 2 కెరూబుల మధ్య నుంచి నేను నీతో మాట్లాడతాను అని చెప్తున్నా. మనకి యెషయా గ్రంథంలో సెరూపుడు పరిశుద్ధుడు 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 అని 6వ అధ్యాయం 3లో చదవండి. వారు సైన్యములకు అధిపతి యగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానాలు చేస్తున్నారు. ఎవరు వీళ్ళు? దూతలే, సెరూపులు. 2వ వచనం శరాపులు అని ఉంది, కింద మహాదూతలు అని ఉంది. ఆయన సైన్యం ఏం చేస్తున్నారంటే దేవదూతలు ఆయన పరిశుద్ధుడు 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 అని గానము, ఒకరు గానం చేస్తే మళ్ళీ అక్కడి నుంచి ఇంకొకరు గానం చేయటం, తర్వాత ఇంకొకరు గానం చేయాలి. అలా కోట్లాది కొలది దేవదూతలు ఆగకుండా దేవుణ్ణి పరిశుద్ధుడు 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 సైన్యములకు అధిపతి యెహోవా అని ఆరాధన చేస్తున్నారు. మనకి ఈ కోట్ల కొలది దేవదూతలే మనం చూస్తే ప్రకటన గ్రంథము 5వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 11వ వచనంలో, మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను, వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. కోట్ల కొలది దేవదూతలు. వారు వధించబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొంద నరుకుడని గొప్ప స్వరముతో చెప్తా ఉంటే యోహాను భక్తుడు వింటున్నాడు. ఇక్కడ దూతలు ఏం చేస్తున్నారు? కోట్ల కల దూతలు. మనం ఊహించుకోవచ్చు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుని ఒకరు అంటుంటే మళ్ళీ ఇంకొకరు పరిశుద్ధుడు 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 సైన్యములకు అధిపతి యెహోవా అని దేవుని స్తుతిస్తారు. ఇంకా మనము ఆరాధించే దేవుని కింద ప్రకటన గ్రంథము 13వ వచనం చదవండి. 5వ అధ్యాయం 13 చదవండి. ప్రతి అనగా వాటిలో సర్వము ఆత్ముడై ఉన్న వాటికి గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతను మహిమయు ప్రభావమును యుగయుగములు కనుగొన భాగాన్ని చెప్పుట వింటిని. వీళ్ళెవరు? పరలోకంలో దేవదూతలు, పరిశుద్ధులు, వెళ్ళిన పరిశుద్ధులు అవచ్చు. భూలోకమందు దేవుని నమ్ముకున్న బిడ్డలు, భూమి కింద మనకు తెలియదు, సముద్రంలో, అంటే మనుషులు కాకుండా మిగతా ప్రతి ప్రాణి కూడా దేవుణ్ణి స్తుతిస్తున్నట్టుగా చూస్తున్నాం. ఇక్కడ సింహాసనాసీనుడు ఉన్న వానికి అంటే తండ్రికి, గొర్రెపిల్ల అంటే కుమారునికి స్తోత్రము ఘనత మహిమ ప్రభావం యుగయుగమాలు కలుగులుగా కానీ చెప్తా ఉంటాం చూస్తున్నాం. అంటే మన దేవుని కింద ప్రతి జీవి కూడా, ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవి ఆయనకు అవసరమైతే
పురుగు కూడా ఆయన చెప్పినట్టు చేసి ఆయన కార్యాన్ని నెరవేరుస్తుంది. మీకు యోనా గ్రంథంలో 4వ అధ్యాయంలో 6వ వచనం చదవండి. దేవుడైన యెహోవా ఆ, సొరచెట్టును ఏర్పరచి ఆ, అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై ఆ. అది పెరిగి యోనా తలకు పైగా నీడ ఇచ్చినట్లు చేసింది. ఇక్కడ దేవుడు దేన్ని వాడుకున్నాడు? చెట్టు. చెట్టు కూడా ఆయన కింద పనిచేసే సైన్యమే. దేవుడైన యెహోవా సొర చెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ నుంచి, అంటే యోనాకి కలిగిన శ్రమ, యోనా ఏంటి చాలా బాధపడుతున్నాడు. నేను వాళ్ళకి సువార్త చెప్పనని చెప్పాను కదా, నేను చెప్తే నువ్వు వాళ్ళకి చేయాలనుకున్న కీడు మానేస్తావని చాలా బాధపడుతున్నాడు. అంటే నినేవే ప్రజలకి యోనా అయితే ప్రమాదం రావాలనుకున్నాడు, దేవుడైతే వాళ్ళని కూడా కరుణించి సువార్త చెప్పయ్యా మారు మనసు పొందమంటే వారు మారు మనసు పొందారు. అప్పుడు యోనా బాధపడుతుంటే చెట్టును ఆడుకున్నాడు దేవుడు. ఆ తర్వాత ఏం చేయింది? యోనా స్వర చెట్టును చూసి యోనా బహు సంతోషించెను. మరుసటి ఉదయమందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయాను. దేన్ని వాడుకున్నాడు దేవుడు? పురుగుని. ప్రతి సృష్టం కూడా మనము ఆరాధిస్తున్న దేవుని కింద సైన్యములాగా పనిచేస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఆర్డర్ ఇస్తే మనం చూస్తున్నాం. మనం యావేలు గ్రంథంలో మిడతలు, బొంగల పురుగులు ఇవన్నీ కూడా వచ్చి చెట్టును తినేయటం చూస్తున్నాం. మళ్ళీ ఆర్డర్ ఇస్తే తూర్పు గాలికి మనకేమైంది? మోషే ఫరోతో మాట్లాడేటప్పుడు అవన్నీ కూడా కప్పలన్నీ కూడా ఏమైనాయి? అలా పోయినాయి. ప్రతి సృష్టం ఆయన మనం ఆరాధించే దేవుడి కింద సైన్యంలాగా పనిచేస్తుంది. ఆయన సైన్యములకు అధిపతి అగు యెహోవా. ఈ మాట క్రొత్త నిబంధనలో ఒక చోట వాడారు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం, యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో 4వ వచనం, మీ చేలు కోసిన, ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతి యొక్క ప్రభువు యొక్క చెవులలో చొచ్చి ఉన్నవి. ఇక్కడ వాడబడింది. యెహోవా అనే మాట కొత్త నిబంధనలో వాడబడల. దానికి బదులుగా ప్రభువు అని పెద్ద అక్షరాలతో వాడబడింది. అంటే మనం ఆరాధించే దేవుడు, ఆయన కింద గొప్ప పరలోకపు సైన్యం ఉంది. ఎవరు వాళ్ళు? దేవదూతలు. ఎంతమంది? కోట్ల కొలది. ఎన్ని రకాల వాళ్ళు? ప్రార్థన చేస్తే జవాబు ఇచ్చే దేవదూతలు, మెసెంజర్ లాగా పనిచేస్తారు వాళ్ళు. ఆ తర్వాత మన తరపున యుద్ధం చేసే దేవదూతలు. హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు ఒక దేవదూత 185,000 మందిని హతమార్చినట్టుగా చూస్తున్నాం. 2వ రాజులు 19వ అధ్యాయము 35 చదవండి. 2వ రాజులు 19:35. తండ్రిపేటను వచ్చి ఉమ్. 5,000 మందిని హతము చేశారు. ఉదయం ఇక్కడ అదే చూస్తున్నాం. ఒక దేవదూత 185,000 మందిని హతం చేసిన ఉంది. ఇది ఎలా జరిగింది? హిజ్కియాకి ఆపదొచ్చింది. తన రాజ్యం మీద బలమైన అష్షూరు రాజు సన్హెరీబు వచ్చి ముట్టడేశాడు. ఆయన చాలా తగ్గించుకొని ప్రార్థన చేశాడు. ప్రార్థనకు ఫలం ఏం జరిగిందంటే, దేవుడి దగ్గర దూతలు ఉన్నారు కదా, ఆయన పంపాడు ఒక దూత. మనం చదివాం. 185,000 మందిని చంపేశాడు. యెహోషువ యుద్ధం చేస్తున్నప్పుడు కూడా మీరు ఎగ్జాంపుల్స్ చూస్తే
మనకు తెలియాలి ఏంటంటే దాన్ని బట్టి మనం ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందో తెలుస్తుంది మనకి. 10వ అధ్యాయంలో అమోరీయుల 5 రాజులతో యుద్ధం చేస్తున్నప్పుడు 11వ వచనం చదవండి. మరియు వారు ఇజ్రాయేల్ ఎదుటి నుండి బేత్ హారోనుకు దిగిపోయి త్రోవను పారిపోవుచుండగా వారు అజేకాకు వచ్చే వరకు యెహోవా ఆకాశం నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడచేశాను. ఇక్కడ సైన్యం కింద దేన్ని వాడుకున్నారు? వడగండ్లు. ఇక్కడ దేవుడి కింద సైన్యం అంటే ప్రభువు దేన్ని వాడుకున్నాడు? వడగండ్లు కూడా ఆయన సైన్యమే. వడగండ్లు పడంగానే ఏం జరిగింది? ఇక్కడ వారు దాని చేత చనిపోయేది. ఇజ్రాయేలు వారు కత్తి వాత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది అయ్యారంట. దేవుడు మనకు ఎంత గొప్ప దేవుడు అంటే, మనం ఆరాధించే దేవుడు, ఆయనకి సైన్యములకు అధిపతి యొక్క ప్రభు అని పేరు. మనం కొత్త నిబంధనలో ప్రభు అని వాడతాం. మన తండ్రి, ఆయన కుమారుడు, మన రక్షకుడైన యేసుక్రీస్తు ఎవరంటే సైన్యములకు అధిపతి అయిన ప్రభు. యేసు ప్రభు అదే చెప్తున్నారు. దానికి వెళ్ళే ముందుకు ఇంకో మాట కూడా చదువుతాం. సూర్యచంద్రులు కూడా మన దేవుని చెప్పినట్టే నడుస్తున్నారు. కింద మీరు చదివితే 12వ వచనంలో చదవండి. యెహోవా ఆ, అప్పగించిన దినమున ఉమ్, ఇశ్రాయేలీయులు వినుచుండగా ఉమ్, యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. ఉమ్, సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము. ఉమ్, చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము. ఉమ్, జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషారు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది కదా. ఉమ్. సూర్యుడు ఆకాశ మధ్యంలో నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు. ఉమ్. మనకి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తరువాతనే గాని ఉండలేదు. ఉమ్. నాడు యెహోవా ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధము చేసింది. అది మన పక్షాన యుద్ధం చేస్తానికి దేవుడు ఎవరిని వాడుకుంటాడంటే వడగండ్లు, తర్వాత సూర్యచంద్రులు కూడా వాడుకుంటున్నాడు. అందుకనే మనం చదివిన కీర్తనలో ఇందాక 148వ కీర్తనలో సూర్యచంద్రులారా ఆయన స్తుతించండి అని చెప్తున్నాడు. 3వ వచనం 148:3లో సూర్యచంద్రులారా ఆయన స్తుతించండి. సూర్యచంద్రులు కూడా కింద చూస్తే 8వ వచనంలో అగ్ని వడగండ్లారా హిమమ ఇవి మంచు ప్రతిదీ కూడా మన ఆరాధించే దేవుని కింద పనిచేస్తుంది. ఇది మనం తెలుసుకోవాల్సింది. ఎంత గొప్ప దేవుని, సర్వశక్తిమంతుడైన దేవుడు చెప్తున్నాడు. దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. దావీదు కూడా గొలియాతుతో యుద్ధం చేసేటప్పుడు ఎవరి పేరు మీద వెళ్ళానంటే ఇదే పేరు చెప్తున్నాడు. నేను 1 సమూయేలు 17వ అధ్యాయంలో నేను సైన్యములకు అధిపతి యొక్క యెహోవా పేరుతో వస్తున్నాను అంటున్నాడు. 45వ వచనం దావీదు నీవు కత్తియు ఈటియు బల్లెమును ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇజ్రాయేలుల సైన్యములకు అధిపతి యెహోవా పేరిట నేను నీ మీదకు వచ్చుచున్నాను అన్నాడు. దావీదుకి ఈ పేరు చాలా కనెక్షన్ ఉంది. ఆయన యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆయన సొంత ప్రయత్నం మీద యుద్ధం చేసిన అనుకోవట్లా. ప్రయత్నం అయితే చేస్తున్నాడు కానీ విజయం అయితే ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నాడంటే ఆయన సైన్యములకు అధిపతి యెహోవా. ఎవరైనా కింద చదివాం మనం కీర్తన 24లో. మహిమ కలిగిన రాజు, బలసూర్యుడు, యుద్ధసూరుడు, ఆయన ద్వారానే దావీదు గెలుస్తున్నాడు. సో మనం ఆరాధించే దేవుడు గొప్ప బలవంతుడు, శౌర్యము కలిగిన వాడు, మన తరపున అపవాది దూతలతో యుద్ధము చేసేవాడు. అంతేకాదు ఆయన కింద సృష్టి మొత్తం పనిచేస్తుంది. ఒక చెట్టును కూడా వాడుకుంటాడు, ఒక సాలేడు పురుగును కూడా వాడుకుంటాడు, గబ్బిలాన్ని వాడుకుంటాడు. ప్రతి దాన్ని, ఏదైనా వడగండుల్ని, సూర్యచంద్రుని కూడా ఆయన కిందే పనిచేస్తాయి. ఆయన సైన్యములకు అధిపతి యెహోవా. ఆయన చెప్తున్నాడు నేను మరలా వస్తున్నాను అంటున్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో
మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చివరి దినాల గురించి చెప్తూ నేను దేవదూతలతో వస్తున్నాను అని చెప్తున్నాడు. 24:31 వచనం. మరియు ఆ, తన దూతలను పంపును, ఉమ్, చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేతులు. ఎవరు వీళ్ళు? ఆయనంటే యేసు ప్రభు రెండోసారి వచ్చినప్పుడు ఎవరున్నారు ఆయన కింద? చదివాం, తన దూతలున్నారు. దూతలున్నారు యేసు ప్రభు గారి కింద. వారు అంత్యదినాల్లో మనల్ని పోగు చేస్తారంట, ఏర్పరచుకున్న వారిని. మనకి మొదటి తెస్సలోనిక పత్రికలో కూడా ఇలాంటి మాట కనిపిస్తుంది. 4వ అధ్యాయం 16వ వచనంలో ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుంచి ప్రభువు దిగి వచ్చును అని ఉంది. ఇక్కడ చూడండి ఎంత మాట. ఎవరు పని చేస్తున్నారు? చివరి దినాల్లో బోర ఊతానికి, బోర ఊదేది ప్రధాన దూత. ఆయన రేపు వచ్చినప్పుడు ఆకాశంలో దూతలతో కలిసి వస్తాడు. అదే చెప్తాడు ఆయన. ప్రభు కింద ఎవరున్నారు? దూతల సైన్యం ఉంది. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం. ఇక్కడ కూడా మనము దేవదూతలు ఆయనతో పాటుగా యుద్ధం చేయటం చూస్తున్నాం. 17 చదవండి. చూచితిని, అతడు గొప్ప శబ్దంతో ఆర్భాటించేదండి. రాజుల మాంసమును, మాంసమును, బలిష్ఠుల మాంసమును, గుర్రముల మాంసములను, వాటి మీద కూర్చుండు వారి మాంసమును, స్వతంత్రుల దేవి, దాసుల దేవి, కొద్దివారి దేవి, గొప్పవారి దేవి, అందరి యొక్క మాంసము తినకై దేవుని గొప్ప విందుకు కూడి రండని ఆకాశ మధ్యమందు ఎగుర్చున్న సమస్త పక్షులను పిలిచెను. మరియు ఆ గుర్రం మీద 19 కూర్చున్న వానితోను ఆయన సేనతోను యుద్ధము చేయుటకై. ఎవరు వీళ్ళు? గుర్రం మీద కూర్చుంది యేసుప్రభు. యేసుప్రభు తన దూతలతో, ఆయన సేన అంటే దేవదూత యుద్ధం చేస్తానికి క్రూర ముఖము, భూరాజులు వారి సేనలు కూడియుండగా చూచితిని. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్దను వేయించుకున్న వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి. ఇక్కడేం జరిగిందంటే అంత్యదినాలు జరుగుతుంది. యేసుప్రభువారు తన దూతలతో చివరి దినాల్లో అబద్ధ ప్రవక్త, క్రూర మృగము, తర్వాత సాతానుతో కూడా యుద్ధం చేయటం చూస్తున్నాం. ఇది జరుగుతుంది. మనం ఆరాధించే దేవుడు సైన్యములకు అధిపతి యొక్క ప్రభువు. మనం ఆరాధించే దేవుని క్రింద గొప్ప సైన్యము, పరలోక దేవదూత సైన్యము, భూలోకంలో ఉన్నవారు, అవి ఆకాశంలో ఉన్న గాలైనా, వడగండ్లైనా, సూర్యచంద్రులైనా ఆయన కింద పనిచేస్తున్నారు. అంత గొప్ప సర్వశక్తివంతుడైన దేవుడు, సైన్యములకు అధిపతియగు యెహోవా. మనం ఈరోజు దేవుని స్తుతిస్తున్నాం. మనం స్తుతించేటప్పుడు ఎలా స్తుతించవచ్చు? ఈ భావం వచ్చేటట్టు మనకి రక్షణ ఇచ్చిన తర్వాత మనల్ని ప్రతి విషయంలో కాపాడటానికి కానీ, మనం ప్రార్థన చేస్తే దానికి జవాబు పంపిస్తానికి కానీ, మనకు ప్రతి విషయంలో సహాయం చేస్తానికి మన తండ్రి అయిన యేసు ప్రభు కుమారుడైన మన రక్షకుడు దగ్గర దేవదూతల సైన్యం ఉంది. అంటే అంత గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ప్రభు నీ కింద సర్వ సృష్టి కూడా లోనవుతూ పనిచేస్తూ ఉంది. ప్రతి మనిషి కూడా ఆయన ఆధీనంలో ఉంటారు. ప్రతి మనిషి
మనం ఏదన్నా తప్పు చేస్తే ఒకడొచ్చి మనల్ని ఇబ్బంది పెట్టాలన్నా ఆయన పంపుతాడు బుద్ధి చెప్తాను. మనల్ని సరిచేయాలంటే ఒక ప్రవక్తలాగా వచ్చి ఆయన మాట చెప్తారు. ప్రవక్తలకు ఎవరు చెప్పారు? దేవదూతలు చెప్తున్నారు యోహాను భక్తుడికి, నేను నీకు దర్శనం చూపెడతానని. మనం జాగ్రత్త పడాల్సింది ఏంటంటే దేవదూతలకి మనం పూజ చేయకూడదు. చాలా జాగ్రత్తగా ఉండండి. మనం త్రియేక దేవునికే ఆరాధన చేయాలి. వీళ్ళు మనకు సహాయం చేస్తున్నారని దేవదూతల్ని మనం పూజించకూడదు. ప్రకటన గ్రంథంలో ఇది చాలా జాగ్రత్త. ఎక్కడికన్నా మీరు వెళ్ళినప్పుడు కొంతమంది దేవదూతలను పూజిస్తూ ఉంటారు. ఆ తప్పు చేయొద్దు. ప్రకటన గ్రంథం చివరి అధ్యాయంలో 9వ వచనంలో దేవదూత చెప్తున్నాడు, 8-9 వచనాలు. యోహానను నేను ఈ సంగతులను విన్నవాడును చూచినవాడును. నేను విని చూచినప్పుడు వాటి నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా దూత అంటున్నాడు, వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొని వారితోనూ సహదాసుడను, దేవునికే నమస్కారం చేయమని చెప్పాను. చాలా ఇంపార్టెంట్. మీరు ఎక్కడికన్నా కొన్ని చర్చెస్కి వెళ్ళారనుకో, జాగ్రత్త లేకపోతే దేవతలకు దండం పెట్టి వచ్చేస్తారు. అది చాలా రాంగ్. ఈరోజు మీరు విన్న దీనికి చేయవలసింది ఆ చిన్న జ్ఞానం ఉంటే చాలు. ఎక్కడికన్నా చర్చెస్కి వెళ్తే కొన్ని ప్రత్యేక మన ఇండియాలో విగ్రహాలు పెట్టి దేవదూతలు ఇట్లా ఉంటారు. దేవదూతలు ఎవరంటే మనం దేవునికి భయపడి పాపానికి భయపడితే మనకు సర్వ్ చేసేవా? ఎంత గొప్ప ధన్యత. దేవదూతల్ని రక్షించబడిన వారికి సర్వ్ చేస్తానికి వారు పరిచారకులు రెస్పెక్ట్ లేకుండా అలా అని కాదు, మనకి హెల్ప్ చేస్తారు. మనం ఎవరిని ఆరాధించాలంటే సైన్యములకు అధిపతియగు ప్రభువు మన తండ్రిని, మన ప్రభువైన యేసుక్రీస్తుని ఆరాధన చేయాలి. దేవుడి ఈ మాటల్ని దీవించునుగాక. ఆమెన్.